వైసీపీ మాఫియాపై సిట్ అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. సారాంశం ఏంటయ్యా అంటే, క్లుప్తంగా చెప్పాలంటే, ఆల్రెడీ 2-3 నెలల నుంచి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ప్రతి జిల్లాకు వెళ్ళి భూ మాఫియాలు కానివ్వండి, భూ కబ్జాలు కానివ్వండి, గనుల దోపిడీ కానివ్వండి, డిస్టిలరీని ఎత్తుకుపోవడం కానివ్వండి, వ్యాపారాలు కబ్జా చేయడం కానివ్వండి, ఇలా వైసీపీ చేసినటువంటి సకల పాపాల మీద ఒక నివేదిక తయారు చేసి వాటన్నింటినీ గంపకొత్తగా తీసుకెళ్లి ప్రభుత్వానికి ఇస్తే ఇప్పుడు సిట్ వేయబోతున్నారట. వాళ్ళంతు తేల్చబోతున్నారనేది ఆ వార్తా కథనం యొక్క సారాంశం. అయితే ఇలాంటిదేదో జరుగుతుందని చెప్పేసి కొంతమంది మహానుభావులు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లోనే కొన్ని అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేశారు. సేఫ్ గేమ్ ఆడారు. తమను తాను రక్షించుకునేటటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికలు కూడా రచించారు. గతంలో కూడా నేను 1-2 సందర్భాల్లో దాని గురించి చెప్పే ఉన్నాను. అయినా సరే మరొక్కసారి సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. చాలామంది ఉన్నారు, కానీ నాకు తెలిసి ఒక 3 వ్యక్తులు, 3 ముఖ్యమైన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అద్భుతమైనటువంటి అంశాలు తెర మీదకు తీసుకొచ్చి అద్భుతమైనటువంటి గేమ్ ప్లానింగ్కి ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు.